ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే అపశకునమా? ఒంటి బ్రాహ్మణుడు వస్తే ఎందుకు దుశ్శకునమో తెలుసా అండి? నిజంగా శాస్త్రములను చదువుకొని అనేక విషయములను తెలుసుకున్నటువంటి మహాత్ముడు అలా వెళ్ళిపోతూ ఉన్నాడనుకోండి, ఆయన మీకు ఒక్కడు దొరకటం అంత తేలికైన విషయం ఏమీ కాదు. చక్కగా సంతోషంగా నడిచి వెళ్తున్నాడు అనుకోండి, అందరూ ఎవరి మానాన వారు పంతులు గారు ఎక్కడికో వెళ్తున్నారు అని అనుకున్నారనుకోండి, అంటే బ్రాహ్మణుణ్ణి అనువర్తించి ఇలాంటప్పుడే ఆయనతో కలిసి నడిచి మళ్ళీ వాళ్ళ ఇంటి దాకా నడిచి ఆయన మాట్లాడితే మంచి మాటలు చెప్తాడని, రెండు మంచి విషయాలు విందామని ఆయన్ని అనువర్తించేవాడు ఒక్కడూ లేకుండా పోయింది ఈ సమాజం. అలా వెళ్తున్నాడు అంటే ధర్మం వినేవాడు లేడు ఈ లోకంలో అని అర్థం. ధార్మికంగా వినేవాడు లేడు కాబట్టి నువ్వు ఏదైనా పని మీద వెళ్తే ఆ పని నీకు కలిసి వస్తుందని నమ్మకం లేదు. అందుకే ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే వెళ్ళినా పని కాదు అని వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఇది దాని అర్థం.